హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మా ఊర్లో జరిగిన శ్రీరాముల వారి కళ్యాణాన్ని నేను మీకైతే చూపించేస్తున్నాను. సో లెట్స్ ఎంటర్ ద వీడియో. ఫస్ట్ మనం గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే మరి ఫస్ట్లో అయితే ధ్వజస్తంభం అయితే ఇలా ఉంటుంది. ఈ ధ్వజస్తంభం అయితే ఇంత హైట్లో ఇట్లా అయితే మరి గుడికి ముందర ఖచ్చితంగా ప్రతి ఒక్క గుళ్ళోనూ ఉంటుంది కాబట్టి ఇదైతే ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పందిరి అంతా కూడా అండ్ ఈ మండపం అంతా కూడా చాలా బాగా మామిడి తోరణాలతో అలంకరించేశారు. ఇది గుడి గోపురం అనమాట. ఇది గుడి మీడియంగా ఉంటుంది, చాలా పెద్దది కాదు, అలానే చాలా చిన్నది కాదు. ఈ గుడి గోపురం ఇది ఇట్లా అయితే గుడి అయితే ఉందన్నమాట. ఇది ఇంకా లోపల చూసుకున్నట్లయితే గర్భగుడి. ఇక్కడైతే సీతారాముల సమేతం అయితే ఉంటుంది, సీతారాముల సమేతంగా ఉన్నారు. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్లయితే ఉత్సవ విగ్రహాలు. ఈ విగ్రహాల దగ్గర అయితే కూర్చుని పూజా విధానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పూజా విధానాన్ని ఈ విధంగా పొద్దున 8 గంటలకైతే స్టార్ట్ చేసేసారు. మరి సీతారాములను అయితే ఈ విధంగా అయితే పట్టు వస్త్రములతో అలంకరించేసేసారు. ఇలా అయితే పీటల మీద కూర్చుని కళ్యాణం అయితే జరిగించుచున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మా ఊరు వాళ్ళందరూ కూడా చాలా పొద్దునే వచ్చేసి పెందల కడనే ఇక్కడ గుడిలో పనులన్నీ కూడా చాలా సహాయం చేశారనమాట. ఇలా మామిడి తోరణాలతో ఇలా ఇంకా ఎక్కువ షామ్యానాలన్నీ కూడా వేసేసి ఇట్లా ఊరు వాళ్ళంతా కూడా వచ్చేసి కళ్యాణాన్ని అయితే వీక్షిస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది కళ్యాణం అనేది. ఇక్కడైతే మరి పూజా విధానం అనేది జరిపించి వేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి శ్రీరాముల వారికి మన గౌరీదేవికి కావాల్సిన పూజా విధానం అంతా కూడా కింద అయితే చేసేసారు. ఇట్లా మండపాన్ని అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసేసారనమాట. ఈ విధంగా అలంకరించేసేసారు. చాలా బాగా కన్నుల విందుగా ఉంది చూడటానికి. ఈ విధంగా పూజను అయితే స్టార్ట్ చేసేసారు. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले ఈ విధంగా అయితే పూజను అయితే మరి ప్రారంభించేశారు. ఇట్లా పూజ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇలా చాలా రోజుల తర్వాత ఇలా ఇంటికి వచ్చి ఇలా అందరినీ చూడడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా ఎందుకంటే ఇక్కడ మరి మా ఊరు వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ ఇలా చూడడం చాలా రోజుల తర్వాత చాలా అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ విధంగా తెర అయితే అడ్డు పెట్టేసేసారనమాట. ఇలా జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఇట్లా అయితే మరి తెర అడ్డం పెట్టేస్తారు కాబట్టి ఇట్లా కళ్యాణం అయితే జరిగించుచున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి సీతారాముల కళ్యాణం అంటే మన ఇంట్లో పెళ్ళి అని అంటారు కాబట్టి మరి మన ఇంట్లో పెళ్ళికి అందరూ వచ్చినట్లు అందరూ అయితే వచ్చి చాలా మంచిగా అయితే వీక్షిస్తున్నారనమాట. ఇలా కళ్యాణాన్ని ఎంతో బాగా అయితే జరిగించారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం అనేది అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది అయితే మరి మీరు చూడండి గుడంతా కూడా మరి మంచిగా ఫిల్ అయిపోయిందనమాట మరి ఊరు వాళ్ళతో. నెక్స్ట్ ఇట్లా చూసుకున్నట్లయితే పూజా విధానం అనేది చాలా బాగా అయితే జరిగించేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పూజలో భాగంగా ఇంకా హారతి ఇంకా అదేవిధంగా మాంగళ్య ధారణ ఇంకా తలంబ్రాలు అన్నీ అయితే పోసేసారనమాట. ఇంకా నేనైతే తలంబ్రాలు పోసేదైతే నేనైతే యాడ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ వీడియో అన్అవైలబుల్గా ఉంది కాబట్టి ఉంది బట్ అయితే రాలేదు. ఇట్లా పూజలు అనేది అయితే ఇట్లా జరిగించేస్తారు మంచిగా. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఈ పూజను మీరు కూడా అయితే వీక్షించేసేయండి ఒక మంచి మ్యూజిక్తో. ఇలా మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది. ఇలా మరి మాంగళ్యాన్ని అయితే ఇట్లా చూపించేస్తున్నారనమాట. నెక్స్ట్ మాంగళ్య ధారణ అనేది జరుగుతుంది.
ఇలా మరి పీటల మీద కూర్చున్న వాళ్ళకి నెక్స్ట్ బట్టలు అయితే నూతన వస్త్రాలు అయితే పెట్టేస్తారు కాబట్టి ఇది సాంప్రదాయం కాబట్టి ఇలా పెళ్లి పీటల మీద ఉండిన వాళ్ళకైతే ఖచ్చితంగా బంధువులు వచ్చేసి ఇట్లా అయితే మరి పెట్టేశారు. మా అక్క మా బావ కూడా బట్టలు అయితే పెట్టేశారనమాట. ఇట్లా చూసుకున్నట్లయితే మరి ఈ ఇక్కడ కూర్చున్న ఇద్దరికి కూడా మంచిగా బట్టలను అయితే పెట్టేశారు కళ్యాణం అయిపోయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత మనమైతే ఈ కళ్యాణాన్ని అంతటిని కూడా మరి మంచిగా అయితే వీక్షించేద్దాం. ఇంక ఇట్లా అయితే కళ్యాణం మంచిగానే జరిగిపోయింది. నేను తలంబ్రాల వీడియో అయితే యాడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మరి సీతారాముల కళ్యాణం అనుకున్న ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలిసిందే. శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్క సంవత్సరము ఖచ్చితంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఉగాది అయిపోయిన 10 days తర్వాత అయితే వస్తుందన్నమాట. ఇట్లా మరి శ్రీరామనవమి అనే సెలబ్రేషన్స్ అనేవి ప్రతి ఒక్క ఊర్లోనూ ఖచ్చితంగా జరిగిస్తారు కాబట్టి మరి రాముడు మంచివాళ్ళుడు అన్నట్లు మరి శ్రీరామనవమి వేడుకల్ని మనమైతే ఖచ్చితంగా చూస్తాము. ఇలా పూల దండలతో అయితే అలంకరించేశారు. ఎందుకంటే రాముడు లాంటి మంచి భర్త రావాలి అనేసి అందరికీ అయితే అంటారనమాట. అది రాముల వారికి ఉన్న ప్రత్యేకత. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గుడంతా కూడా చాలా మీడియంగా ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది. నేను గుడంతటిని కూడా మీకు చూపించి వేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మరి అక్కడ కమండలం కనిపిస్తుంది కదా, దాని మీద అయితే తలంబరాలు అయితే పోసేశారు. దాని మీద చాలా వరకు తలంబరాలు అయితే పోసేసిన తర్వాత నెక్స్ట్ రాముల వారి కళ్యాణం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నేనైతే మీకు చిన్నగా షార్ట్గా అయితే చూపించేసాను, ఎక్కువగా అయితే చూపించలేదు. ఇంకా చాలా బాగా చేశారు. కానీ ఇది 2.5 hours అయితే జరిగింది ఈ పూజ అనేది. ఇట్లయితే పూజ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే తర్వాత ఇంకా భక్తులందరూ వచ్చి ఇంకా దేవుడికి కొబ్బరికాయలు ఇంకా అదేవిధంగా తీర్థం ప్రసాదాలను అయితే అందించేశారు. మరి శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పానకం. ఈ పానకాన్ని కూడా దేవుడికి సమర్పించేశారనమాట. నెక్స్ట్ ఇంకా అందరికీ కూడా ఇచ్చేశారు పానకాన్ని కలిపి. చాలా బాగా అయితే మరి ఇట్లా మా ఊరు వాళ్ళు అందరూ అయితే కూడా ఇట్లా ఈ కళ్యాణానికి అయితే అటెండ్ అయిపోయారు. చాలా బాగా జరిగించారు. ఇట్లా మరి ఈ కళ్యాణాన్ని మేమైతే ఈ విధంగా అయితే దగ్గరుండి చూసాం కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో రోజుల తర్వాత ఇట్లా ఊరికొచ్చి ఇట్లా ఊరు వాళ్ళందరితో కూడా మరి మంచి సెలబ్రేషన్లు అయితే మేమైతే పాలు పంచుకోగలిగాము. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి కానుకలు అయితే సమర్పించేసేసారు. అదేవిధంగా ఇంకా ఇవ్వాల్సిన ఏమైనా ఉంటే కూడా అందరూ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా చందాలన్నీ కూడా ఇచ్చేసారు. ఈ విధంగా అయితే చాలా బాగా అయితే మరి నిజమైన ఆకులతో ఇలా పందిరిని అయితే వేసేసి ఎంతో బాగా డెకరేట్ చేసేసారు. కాబట్టి మరి మేమైతే ఈ అలంకారాలని అండ్ ఈ వేడుకలన్నీ కూడా చూసి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇట్లా రాముల వారి కళ్యాణానికి వస్తున్నారు. మీరైతే గుడి మీకు చిన్నగా ఎట్లుంది ఓవరాల్గా అయితే చూపించేస్తున్నాను. ఈ వీడియో తీయడానికి మా బావగారు అయితే చాలా కష్టపడ్డారు. నేనైతే తీయలేదు. కానీ ఇంకా ఇలా హారతిని అయితే అందరికీ చూపించేశారనమాట. ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత అందరికీ హారతి అయితే ఇచ్చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మనం ఈ వీడియోలో మనమైతే ప్రత్యేకంగా ఎక్కువగా అయితే ఏం చూపించలేదు, అంతా బ్రీఫ్గా అయితే చూపించేసేసాను. ఇట్లా రాముల వారి కళ్యాణం అయితే జరిగింది. ఇట్లా ఇది మా ఊరి గుడి అనమాట. ఇట్లా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎంత బాగా రెడీ అయ్యాడో నాకైతే మంచిగా అనిపించి వీడియో అయితే తీసుకున్నాను. అసలు చాలా బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు అనమాట. ఇంకా ఇవి లోపల ఉండే విగ్రహాలు అనమాట, శ్రీరాముని విగ్రహాలు. ఇవి ఇక డైలీ పూజ చేసేది వీటికే కాబట్టి గుళ్ళో ఉండేది ఇవే అనమాట. ఇంకా మనం ఇక్కడికి వెళ్ళైతే మరి మన పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మనమైతే మనకు కావాల్సిన కానుకలు అర్పించి మన నమస్కారం చేసుకుని అయితే వచ్చేసాము. ఇంకా ఇట్లా మా ఊర్లో అయితే శ్రీరామనవమి వేడుకలు చాలా చక్కగా అండ్ మంచిగా చాలా ఆహ్లాదంగా అయితే జరిగినాయి. ఇట్స్ అసలు అన్ఫర్గెటబుల్ మెమరీ అని చెప్పొచ్చు ఇదంతా కూడా. ఇట్లా మేమైతే వచ్చి ఇక్కడైతే కాసేపు కూర్చుని ఇట్లా మరి మేమందరం కూడా చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము శ్రీరామనవమి వేడుకని. నెక్స్ట్ ఇక్కడైతే మరి మంచి పానకాన్ని మరి భోజనాలకి అయితే వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా భోజనాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మేమైతే ఇక్కడికి వెళ్ళైతే కూర్చున్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.